ఖైరతాబాద్ మహాగణపతి వద్ద రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. 4 క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లతో పాటు ఎక్కువ సమయం పట్టకుండా మధ్యలో నుంచి భక్తులను వదులుతున్నారు. దీంతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ గణనాథుడిని భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. మరోవైపు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మహాగణపతిని దర్శించుకున్నారు. దత్తాత్రేయకు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. దగ్గరుండి పూజలు చేయించారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం జరిగింది. ఇక ఈ రోజు చివరి రోజు కావడం, అందులోనూ ఆదివారం కావడంతో అనేక మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో దారులన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు వీళ్ళందరూ కూడా తాళ్లను కట్టి మరి క్రౌడ్ ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా తెల్లవారుజాము నుంచి గంటకి మనకు క్రౌడ్ అనేది పెరుగుతూనే వస్తుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా మనకు భక్తుల తాకిడి అయితే కనిపించనుంది. ఇక రేపు మనకి అంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడము, నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రేపు ఉదయం నుంచి మనకు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఉత్సవ కమిటీ అయితే అనుమతినివ్వడం జరిగింది. ఇక ఆలోపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవాలని ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున కూడా భక్తులైతే ఇక్కడికి తరలి వస్తున్నారు. సో మొత్తంగా 4 క్యూ లైన్లను అయితే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ క్యూ లైన్లన్నీ కూడా తెల్లవారుజాము నుంచే భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. గంటల తరబడి ఎండనక వాననక గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండి ఖైరతాబాద్ మహాగణపతిని ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలనేటువంటి ఉద్దేశంతో Subscribe for more content.